మానవాళి భోగాన్ని సూచించేది భోగి. పురుషార్థాల్లో రెండైనా ధర్మ మోక్షాలను అతిక్రమించని భోగాన్ని అనుభవించడమే భోగి పండుగ వైశిష్ట్యం. పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేసి కొత్త దుస్తులు, వస్తువులతో నిత్యనూతనంగా సుఖ సంతోషాలతో జీవించడమే భోగి విశిష్టత. పాత వస్తువులతో పాటు చేదు జ్ఞాపకాలను వీడి కొత్తదనంతో సరికొత్త అనుభూతులను స్వాగతించడమే భోగి సందేశం. భోగభాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, కల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగే భోగి. ఇక్కడితో సంక్రాంతి సందడి మొదలు. పాత పోయి కొత్త తెచ్చే పండుగ ఇది. సంక్రాంతి రైతు పండుగైతే భోగి ఆటపాటల పండుగ. కొత్త సమయం, కొత్త పంట, చలి రోజులను తరిమే నులివెచ్చదనాన్ని తెచ్చే పండుగే భోగి. భుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి భోగి అనే పదం వచ్చిందంటారు. ప్రియభక్తురాలైన గోదాదేవిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి వరించి ఆమెకు భోగభాగ్యాలు ప్రసాదించిన రోజు కాబట్టి భోగిగా పేరొచ్చిందని పెద్దలు చెబుతారు. ఆ రోజు ఇంద్రుడికి పూజ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే డోలి డోలి. సంక్రాంతికి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రాంతాల వారీగా ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా జరుపుకుంటారు. కాస్త అటూ ఇటూగా జరిగినా వేడుకల ఉద్దేశం ఒకటే. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి రీతులు మారుతుంటాయి. పాడి పంటలకు సంబంధించిన పండుగ కాబట్టి ప్రతి చోట ప్రధానంగా కనిపించే అంశాలు భోగి మంటలు, పిండి వంటలు. పండుగ వేళ చేసుకునే సంబరాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ప్రాంతాల వారీగా జరిగే పంద్యాలు ఎక్కడో మూలన దాక్కున్న పౌరుషాల్ని తట్టి లేపుతుంటాయి. సంక్రాంతి సందడికి అసలు సిసలు చిరునామా పల్లెటూళ్లే. బతుకు తెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా సొంతూరిని వెతుక్కుంటూ రావడం ఆనవాయితీ. పిల్లా పెద్ద, పేద ధనిక తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే అపురూపమైన తెలుగింటి పండుగ భోగి మంటలు. గొబ్బెమ్మలతో అలరించిన రంగవల్లులు, కొత్త దుస్తులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, పౌరుషానికి ప్రతీకలైన కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, స్వాగతం చెప్పే పచ్చటి పంటలు, పొలంగట్లపై పైరుగాలి పీలుస్తూ చిలిపిగా తిరిగిన చిన్ననాటి స్మృతుల్ని గుర్తు చేసుకునే క్షణాలు, ఇలా ఎంత చెప్పినా తనివి తీరదు. సంక్రాంతి పండుగ అన్ని చోట్ల ఘనంగా జరుపుకున్నా గోదావరి జిల్లాల్లో సంబరాలు మాత్రం అంబరాన్నంటుతాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు పొలంగట్లపై నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కుటుంబాల్ని గుర్తుకు తెస్తూ ఆప్యాయత, అనురాగాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి. పాత బాధలన్నింటినీ భోగి మంటల్లో ఆహుతి చేసి సరికొత్త ఆశలు, ఆకాంక్షలకు నాంది ప్రస్తావన పలికే సంబరాలు. మకర సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన సమయంలో ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంట ఇంటికి చేరే సమయం ఇదే. ఈ సమయంలో గాదెలన్నీ ధాన్యరాశులతో నిండిపోతాయి. అలా కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో వండిన తొలి నైవేద్యాన్ని దేవదేవుడికి సమర్పించి ఇన్నాళ్లూ సహకరించిన దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. వాస్తవానికి తెలుగు లోగిళ్లలో పండుగ శోభ నెల రోజుల ముందుగానే మొదలవుతుంది.
ధనుర్మాస ఆరంభంతో పండగ హడావిడి ప్రారంభమవుతుంది. తెలుగు ఆడపడుచులు కోడి కూయకముందే నిద్రలేచి దారులన్నీ సప్తవర్ణ శోభితమైన రంగవల్లులతో నింపేస్తారు. ప్రతి లోగిలి చూడముచ్చటైన గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం హరిదాసుల కోలాహలంతో మొదలవుతుంది. గంగిరెద్దుల ఆటలతో సరదాగా గడుస్తుంది. పండగ సమీపించే కొద్దీ వేరువేరు ప్రాంతాల నుంచి తరలివచ్చే బంధువులు వాళ్ల పలకరింపులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ధనుర్మాసం ఆరంభంతో మొదలై నెల రోజుల పాటు వైభవంగా జరిగే మకర సంక్రాంతి పర్వదినం తెలుగు లోగిళ్లకు కొత్త కాంతులను అందిస్తుంది. కొత్త వాటితో నిత్యనూతనంగా జీవితం ఆరంభించడానికి గుర్తుగా పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. కష్టాలతో పాటు పాత జీవితానికి స్వస్తి పలకడమే భోగి పండగ విశిష్టత. భోగినాడు సాయంత్రం బొమ్మల కొలువు నిర్వహించటం, ఇంట్లో చిన్నపిల్లలకు రేగుపళ్లు, శనగలు, పూలు, చిల్లర నాణేలతో భోగిపళ్లు పోస్తారు. దీని ద్వారా కనుదిష్టిపోతుందని నమ్మకం. రేగుపళ్ల వాసన మానసికోల్లాసాన్ని ఇస్తే పండ్లలోని పోషకాలు ఉదర సంబంధ వ్యాధుల నివారణకు ఉపయుక్తం. తీయనైనా జ్ఞాపకాలే తాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాలు. చూశారుగా భోగి విశిష్టత. మకర సంక్రాంతి గురించి రేపు తెలుసుకుందాం.